ఎంత బాగా భౌతికంగా చెక్కాడన్నది కాదు, ఎంత బాగా మనసులో చూశాడన్నది చూశాడు. అందుకే ఆయనకి నాలాగే పెట్టుకున్నాడన్నాడు. నావలనే దరువునందొక రూపము నచ్చి. ఏమి మాటలు పడ్డాయండి, ఏమి కవిత్వం అండి, అది కదా ప్రాతస్మరణీయం. నావలనే దరువునందొక రూపము నర్చి నిండిన భక్తి మీరగను. సాధారణంగా చూడండి, ఎదురుగుండా వ్యక్తి ఉంటే ఉపచారం చేయడం ఒకలా ఉంటుంది. వ్యక్తి కాకుండా ఓ విగ్రహం పెట్టి చేయమన్నాను అనుకోండి, తేడా వచ్చేస్తుంది. ఎందుకని? అది విగ్రహం కదండి అన్న భావన లోపల ఉంటుంది. మనిషి కదండి, ఆ భావన వేరుగా ఉంటుంది. మనసు పెట్టాడు భీముడు, అది ఆయనకు కావాలి. కాబట్టి నిండిన భక్తి మీరగను. ఈ మట్టి పువ్వులు తెచ్చినప్పుడు మృణ్మయ పుష్పములం లేదు ఆయన. ఇన్ని జాజి పూలు కోశాను. పెద్ద జాజి పందిరి మా ఇంటి పైన పెట్టాను. అవి ఎన్ని విరగబూసాయి పూలు. జాజి పూలు కోయడం అంటే అంత తేలికైన విషయం కాదు. 5 నిమిషాల్లో కోసుకెళ్ళిపోయేవి ఏం కావు అవి. దానికో ఓర్పు ఉండాలి, దానికో అమరిక ఉండాలి, దానికో అందం ఉండాలి. పువ్వులు కోయడం అనేటటువంటిది ఒక సొబవు, ఒక కళ. కాబట్టి నిండిన భక్తి మీరగను నిత్యము అర్చన చేయుచుండగన్. అలా 1 గంట అరగంటో కాదయా, ప్రతిరోజు చేస్తాడు. ఇవన్నీ జాజి పూలు అంటాడు. అవి పట్టుకొచ్చి నా పాదాల వంక చూస్తాడు. అబ్బా, ఈ పాదాల అందం ఈ పువ్వులకి ఏది స్వామి, ఇవి ధన్యమైపోయాయి నీ పాదాల మీద పడి అంటాడు. నా పాదములను దర్శనం చేసి జాజి పూలు వేస్తున్నానని నా పాదాల మీద వేస్తాడు. అన్ని పువ్వులు వేసి మురిసిపోతాడు, మానసికంగా ఉంగుతాడు. నా పాదాలలో సువాసన, జాజి పూల వాసన కలిపి పీలుస్తుంటాడు. నిండిన భక్తి మీరగను. చేసి వెళ్ళిపోవడం కాదు, చేసిన దాని అందాన్ని అనుభవించాలి. పుష్పార్చన చేశావు, చేసిన పుష్పార్చన అందాన్ని అనుభవించాలి. స్వామికి బట్ట కట్టావు, కనీసం తట్టలో పెట్టి వస్త్రం ఇచ్చిన బట్ట ఆయన కట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహ చెయ్యాలి మనసులో. అది నిండిన భక్తి మీరగను నిత్యము అర్చన చేయుచుండగన్. నీ పూజే ఉంది, నీ చేయించాలని ఓసారి వచ్చి వేసి వెళ్ళిపోతావు. ఆయన పూజకు అంతు లేదు, అలా చేస్తూనే ఉంటాడు. ఎందుకని? మళ్ళీ పద్యం మొదటికి రండి. కుండలు చేసి మళ్ళీ పెడతాడు, కుండలు చేస్తాడు. లోపల మళ్ళీ మల్లెపూలు చేయాలంటాడు. గూటన పెట్టుచు 2 కరంబులన్ పులిమి రేగిన మృత్తిక చేత పుష్పములు దండిగా చేసి మళ్ళీ చేస్తుంటాడు. మళ్ళీ పద్యం మొదటికి వెడితే మళ్ళీ ఆయన ఏం చేస్తుంటాడో మళ్ళీ వస్తుంటాడు, మళ్ళీ కుండలు చేస్తుంటాడు. అది భక్తి. ఆ పువ్వులు నాకు ఇష్టం, అవి నేను నా పాదాల మీద పెట్టి దాచుకున్నానన్నాడు వెంకటేశ్వరుడు. దాచుకున్నానంటే అపురూపం. అది మళ్ళీ మళ్ళీ చూసుకోవడం కోసమని అలా పెట్టుకుని ఓసారి వెళ్ళి చూసుకుని విరిచిపోతాడు. ఆయన ఏం చేస్తుంటాట, అలా కిందకోసారి చూసుకుని అబ్బా ఎంత ప్రేమతో ఇచ్చాడు. నిండిన భక్తి మీరగను నిత్యము అర్చన చేయుచుండగన్ అని ఓసారి నా పాదాల వంక చూసుకుని, అందరూ నా పాదాలు చూసి మురిసిపోతే నేను నా పాదాల మీద భీముడు వేసిన పువ్వులు చూసి మురిసిపోతున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.